ఇలాంటి ప్రాబ్లం ఉన్న పాయింట్ గురించి చెప్పండి. ఈ 2 రోజులు వర్షం పడుతుందంటే ఇప్పుడు కూడా పడుతూనే ఉంది. మరి ఇప్పుడు ఆన్లైన్ లో మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేస్తారు, రాకపోతే రిఫండ్ అడుగుతారు. మీకు ఇక్కడ లోడింగ్ కావడం లేదు, రిఫండ్ అడగడం ఇచ్చేస్తారు. అదే అడుగుతున్నాం సార్. లోడింగ్ లేదు అన్నాడు. అక్కడ నుంచి మల్లారానికి వెళ్ళిపో అని చెప్పేసి మీ ఇన్ఛార్జ్ చెప్పిండు. మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు అడగండి. ఇప్పుడు అడిసోనపల్లికి వెళ్ళి మల్లారెడ్డి వేరే పంట సీరియల్ మీరు మేలు పెడితే మేలు ట్రాన్స్ఫర్ చేయమంటే ట్రాన్స్ఫర్ చేయరు. నీకేమైతుందన్నా మేము దొంగతనం చేస్తున్నాం. ఏంది డబ్బులు కట్టిన వాళ్ళం, నీకేం బాధ అవుతుంది చెప్పు, వీడియో తీయని చెప్తున్నావు. సార్ ఒక నిమిషం అండి. గుండ్ల సింగారము 4 days అయింది బండి పోయి. ఒకటి వినండి సార్, సార్ ఇక్కడ వినండి సార్, 1 minute. వర్షం మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. వర్షం ఒక 2-3 days ఆగిపోతే మీకు ఏదైతే బాకీలో ఆర్డర్స్ ఉన్నాయో అన్నిటిని లోడింగ్ చేసి పంపిస్తారు. సార్ అడిసోనపల్లి పూర్తిగా బంద్ అయింది, క్వాంటిటీ లేదు అక్కడ. వినండి, వేరే కాడ కూడా షిఫ్ట్ చేయాలంటే అక్కడ లోడింగ్ జరగాలి కదా. అవుతుంది కదా, లోడింగ్ అక్కడికి వెళ్ళిపోన్నారు, అక్కడికి వెళ్ళిపోన్నారు సార్. బండ్లు పోయి వెయిట్ చేస్తారు. మీరు ఎంత మాట్లాడారు సార్? ఒక 1 minute మాకు చెప్పండి. ఒక వారం నుంచి కొత్తగూడెంలో, ములుగు 2 జిల్లాలో ఇక్కడ మాతో పాటు పియూస్ కూడా ఇక్కడే ఉన్నారు. అక్కడ మావిస్ట్ వాళ్ళు బంద్ ఘోషణ చేశారు. అక్కడ మాది మొత్తం అక్కడ లోడింగ్ బంద్ అయిపోయింది, దాదాపు 90% బంద్ అయిపోయింది. ఒక వారం వరకు అది కాకపోతే మేము మీది ఏదైతే పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయో అన్నిటికీ లోడింగ్ చేసేవాళ్ళం. సార్ ఈ రోజు స్టాక్ పెట్టకుండా అక్కడ ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి అయిపోయింది కదా. 27 ఇవాళ 26వ తారీఖు, ఇవాళ 26వ తారీఖు ఉన్నది. 27 తారీఖు వరకు మావిస్ట్ వాళ్ళు ఇక్కడ బంద్ ఉన్నది. ఓకే, 28 తారీఖు నుంచి మా ఇక్కడ పిఓస్ ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు. మీకు ఏ పిఓ నుంచి సమాధానం కావాలంటే పిఓస్ అందరు ఇక్కడే ఉన్నారు, 9 మంది. 28వ తారీఖు నుంచి మాది లోడింగ్ అన్ని చోట స్టార్ట్ అయిపోతుంది అట్లీస్ట్. ఎందుకంటే మాది ఒక 90% స్టాక్ కొత్తగూడెం, ములుగు జిల్లాలోనే ఉంది. భూపాలపల్లికి ఇప్పుడు పోతే ఇక్కడ లోడింగ్ లేదు, ఎందుకంటే వర్షం కాలం వల్ల అక్కడ బెంగళూరు కానీ, పలుగులా కానీ అన్ని అక్కడ బంద్ అయ్యి. ఉటూరులో కూడా అక్కడ మేము స్టార్ట్ చేస్తే మళ్ళీ నిన్న వర్షం పడింది. మా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాం. ములుగు, కొత్తగూడెం ఈ 2 ప్లేసెస్లో మాది ఇక్కడ లోడింగ్ ఇప్పుడు 28వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతాయి. మీకు ట్రాన్స్ఫర్ కావాలంటే చెప్పించి ఇక్కడ లోడింగ్ చెప్పేస్తాం. సరే, ఓకే సార్. మాకు ఇప్పుడు సార్ ఒకటేనండి సార్, మాకు ఇప్పుడు గుండ్ల సింగారం లోడ్ అయితే లేదు, మాకు ఇప్పుడు మార్చిర్రా చెంచుపల్లి మార్గండి. నడుస్తూనే బంద్ చేసి బంద్ అయిపోయింది, క్వాంటిటీ అయిపోయిందని మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి నుంచి బండి అక్కడికి వచ్చి 4 రోజులు అవుతుంది. ఇప్పటికి డ్రైవర్లు నానా ఇబ్బందులు బట్టి కట్టెలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. మీకు వీడియోలు కావాలంటే ఎలాంటి ప్రూఫ్ అయినా ఇస్తాము. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ లోడింగ్ చేయట్లేదు, డీడీలు మారలేదు, ట్రాన్స్ఫర్ కాలేదు. పిఓ గారితో మాట్లాడాము, ఇక్కడ పిఓస్ కూడా ఇక్కడే ఉన్నారు. అందుకని 28వ తారీఖు నుంచి మాది ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ లోడింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పోయిన పనుల కన్నా లోడింగ్ కావాలి కదా. అందుకనే లోడింగ్ కార్డు ఉన్నారు, ఆర్డర్ అది ఇంతకు ముందు వాగు బంద్ అయింది, పూర్తిగా క్వాంటిటీ లేదంటే ఆటోమేటిక్గా టోటల్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ చేసేది. ఇప్పుడు ఏమైనా మెయిల్ చేయాలి, మెయిల్ లేదంటే ఎవరికైనా పైసలు ఇచ్చి పని చేయించుకోవాలి, లేదంటే వచ్చి గేట్ కావాలి. ఎందుకు సార్ ఈ వ్యవస్థ ట్రాన్స్ఫర్ చేయట్లేదు? ఒక వాగు పూర్తిగా బంద్ అయింది, అది నడవదని మీకు తెలిసినప్పుడు ఆ డీటెయిల్ అన్నింటిని ఏదో ఒక వాగు ట్రాన్స్ఫర్ చేసి ఈ వర్షం ఎంత వర్షం పడిందో మీకు తెలుసు సార్. మీకు ఏమంటున్నాం సార్? ఒకటి వినండి, మాకు ఏ లోడింగ్ అవుతున్నా పాయింట్లో మారు అని చెప్తున్నాం అంతే.
అందరూ మాట్లాడితే అక్కడ ఉన్న బండ్లకు ఒకటి మాసం అంటే లేమో మా ఈ వర్షం పడుతుందని ముచ్చట చెప్తున్నావు. కొత్త వాటిలు మాత్రం ఎందుకు ఇస్తున్నావు చెప్పండి. మళ్ళా కొత్త వాడు డీడీలు ఎందుకు ఇస్తున్నావు, బల్క్ డీడీలు ఎందుకు ఇస్తున్నావు? అక్కడ ఉన్న బండ్లకేమో లేదు, మీరు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి. ఇప్పుడు వర్షం పడుతుంది, ఎక్కడ లోడింగ్ కావట్లేదు. మా అరిజోనపల్లి నుంచి మల్లారం వచ్చినాయి బండ్లు. ఆ ఓటీ ట్రాన్స్ఫర్ దానికి ముంబై చేత కాదు, కొత్త వాటి ఎట్లా ఇచ్చారు బల్క్ డీడీలు ఎట్లా ఇచ్చి చెప్పండి మీరు. ఎట్లా వచ్చినాయి? అంటే మా చేంజ్ చేయడానికి మీకు వీలైతే లేదు. అదన్నా మా చేంజ్ చేయడానికి వీలైతే లేదు. ఎగస్ట్రా బల్బు డీడీ లేదు, మీకు అవకాశం ఉంది. మీకు ఎందుకు అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు? దొంగతనం చేస్తున్నావా? నువ్వు దొంగవా? నువ్వు పైసలు తీసుకొని మారుస్తున్నావా చెప్పు మరి. ఎందుకు ఆయన గుర్తులు చెప్పే సమస్య సార్కి మీరు ఒకరు మాట్లాడుతున్నారు, ఇంకొకరు మాట్లాడుతున్నారు. సార్ ఒకటేనండి సార్. సార్ డ్రైవర్ మొత్తుకుంటున్నారు. ఆ వాటి చేంజ్ చేసి ఆ మీరు భాస్కర్ గారు. ఓకే, ఇప్పుడు బలరామ్ అండ్ భాస్కర్ సార్ ఒకటేనండి జరా ఒకటేనండి అన్న. గుండ్ల సింగారం సార్. సార్ ఒకటేనండి సార్. ఒకటేనండి సార్. గుండ్ల సింగారం బాబా మీ ఇక్కడికి వచ్చారు పరిష్కారం కోసమే కదా. అవును. ఇక్కడ బలరామ్ ఉన్నారు, భాస్కర్ ఉన్నారు. మీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు, 20 మంది దాకా ఉన్నారు. ఓకే, మీది ఎక్కడ ఆగిన ఉన్నాయి. ఓకే ఓకే. 1-2 days లో మేము క్లియర్ చెప్పేస్తాం. 1-2 days ఇప్పటికి 3 days అవుతుంది సార్. అది ఇప్పటికి 3 days 4 days అవుతుంది, మళ్ళీ 1-2 days అయింది సార్. నాకు అర్థం కాదు. వన్ బై వన్ చేస్తే చాలా టైం పడుతుంది. ఆ వాగులో క్వాంటిటీ లేదు కాబట్టి ఆటో ట్రాన్స్ఫర్ పెడితే 1 minute లో మీకు అయిపోతుంది. ఇవ్వండి, నాకు డీటెయిల్స్ ఇవ్వండి, చెప్పిస్తాను. వచ్చిన వాళ్ళే మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నాకు ఒకటేనండి జరా ఒకటేనండి సార్. ఆయన ఎక్కడ మారుస్తాడో రాదు, అడగాలే కదా. ఇగో ఇక్కడ రాసి